నమస్తే వెల్కమ్ టు సమయం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది. ఆమెను సిబిఐ గురువారం అరెస్ట్ చేసింది. శుక్రవారం ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్న సిబిఐ అధికారులు జ్యుడిషియల్ కస్టడీ కోరే అవకాశం ఉంది. సిబిఐ, ఈడీ రెండు చట్టపరంగా పరిమితులకు లోబడి ఈ కేసును దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కవితను మార్చి 17న హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 16న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరచగా తొలుత 7 రోజులు, ఆ తర్వాత 3 రోజులు, ఇలా మొత్తం 10 రోజుల పాటు ఆమెకి ఈడీ కస్టడీ విధించారు. ఈడీ కస్టడీ ముగియడంతో మార్చి 26న మరోసారి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి కావేరి ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించారు. తాజాగా ఆమెను కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 23 వరకు మరోసారి రిమాండ్ పొడిగించారు. అయితే తన కుమారుడికి 11వ తరగతి పరీక్షలున్నాయని, తల్లిగా తాను అతడి పక్కనే ఉండాల్సిన అవసరం ఉండడంతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులకు ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు. అయితే సాధారణ బెయిల్ పిటిషన్పై ఈ నెల 16న వాదనలు వింటామని స్పష్టం చేశారు. మార్చి 16న కవిత అరెస్ట్ తర్వాత ప్రకటన విడుదల చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరికొందరితో కలిసి కవిత లిక్కర్ పాలసీ స్కామ్ కు ప్లాన్ చేశారని స్పష్టం చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత మనీష్ సిసోడియా ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలకు పాల్పడ్డారని తెలిపింది. ఈ కుట్రలో కవిత పాత్ర కూడా ఉందని తమ విచారణలో తేలిందని పేర్కొంది. తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీ రూపొందించేందుకు 100 కోట్లు చేతులు మారాయని ఈడీ తెలిపింది. అవినీతికి పాల్పడే ఉద్దేశంతో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపొందించారని, అక్రమ మార్గంలో ఆప్ నేతలకు నిధులు సమకూరాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవతో పాటు అభిషేక్ బోయినపల్లి, కవిత పిఏ అశోక్ కౌశిక్ లాంటి కీలక వ్యక్తులు అప్రూవల్ గా మారినట్లు ఈడీ వెల్లడించింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఛార్జ్ షీట్లు నమోదులో పలుమార్లు కవిత పేరు ప్రస్తావించారు. గతంలో 2 సార్లు ఈడీ ఎదుట విచారణకు హాజరైన కవిత ఆ తరువాత పలుమార్లు ఈడీ నోటీసులను తోసిపుచ్చారు. దీంతో మార్చి 15వ తేదీన ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. రోజుల క్రితం జైలు నుంచే 4 పేజీల లేఖను మీడియాకు విడుదల చేసిన కవిత లిక్కర్ కేసుతో తనకెలాంటి సంబంధము లేదన్నారు. ఈడీ ఆరోపిస్తున్న విధంగా నాకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదని స్పష్టం చేశారు. లిక్కర్ కేసులో తాను నిందితురాల్ని కాదని, బాధితురాలని పేర్కొన్నారు. 2 ఏళ్ల నుంచి కేసు విచారణ ఎటు తేలడం లేదని, ఈడీ సిబిఐ విచారణ కంటే మీడియా ఇన్వెస్టిగేషన్ ఎక్కువగా జరుగుతోందన్నారు. తన రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన మొబైల్ నెంబర్ని చాలా న్యూస్ ఛానల్స్ లో ప్రసారం చేసి ప్రైవసీకి భంగం కలిగించారని ఆరోపించారు.